Welcome to all. Now today's lesson is sixth lesson from 10th class, అంతర్రాష్ట్రీయ స్तर पर హిందీ. సో ఈ పాఠం తీసుకున్నట్లయితే మనం ఇప్పటి వరకు రకరకాలైనటువంటి 5 పాఠాలు దాటి వచ్చాం. ఈ 5 పాఠాల్లోని ప్రత్యేకమైనటువంటి విధా విశేష గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక్కడ తీసుకున్నట్లయితే ఇది ఒక పత్ర లేఖనం. మనకి 7వ తరగతి నుండి కూడా పత్ర లేఖనం అనేది ప్రతి తరగతిలోని కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ వచ్చారు. సో మొదటి తరగతి తీసుకున్నట్లయితే అందులో పత్ర లేఖనం, 7వ తరగతిలో చుట్టి పత్రం, అలాగే 8వ తరగతి తీసుకున్నట్లయితే ఢిల్లీ సే పత్రం, అలాగే 9వ తరగతిలో నెహ్రూ ఇందిరాగాంధీకి రాసినటువంటి పత్రం మనకి అక్కడ ఉన్నది. ఇప్పుడు 10వ తరగతికి వచ్చేసరికి హిందీ భాష యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ తన యొక్క స్నేహితుడికి రాసినటువంటి ఉత్తరాన్ని ఇక్కడ మనం చూడబోతున్నాం. సో అసలు ఎందుకు ఈ పాఠం ఇచ్చాడు అని అంటే అంతర్రాష్ట్రీయ అంటే అర్థం ఇంటర్నేషనల్. అయితే ఇది మనం తెలుసుకునేటప్పుడు అంతర్రాష్ట్రీయ అనేటటువంటి పదం గురించి ముందు తెలుసుకుందాం. అంతర్రాష్ట్రీయ అంటే ఇంటర్నేషనల్ అని. దీన్ని కొంచెం జాగ్రత్తగా చూసినట్టయితే దీంట్లోనే మనకి ఉపసర్గ ఉంది, ప్రత్యయం ఉంది, కాబట్టి కొంచెం జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఇందులో అంతర్ అనేటటువంటిది ఉపసర్గ తీసుకోవచ్చు. అలాగే రాష్ట్రీయలో ప్రత్యయం వచ్చేసి ఈ, అంటే పాఠ్యాంశం తాలూకా టైటిల్ ఏదైతే ఉందో, హెడ్డింగ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం 2 గ్రామర్ పాటలు మనం నేర్చుకోవచ్చు. ఉపసర్గ నేర్చుకోవచ్చు, ప్రత్యయం కూడా అందులో నుంచే ఉంది. కాబట్టి ఈ పాఠంలో ఏముండబోతుందండి, అంతర్జాతీయ స్థాయిలో హిందీ భాష యొక్క గొప్పతనం ఏ రకంగా ఉంది, హిందీ భాష యొక్క స్థాయి ఏంటని మనం ఈ పాఠంలో తెలుసుకోబోతున్నాం. సో ఉన్నతీకరణలోకి వెళ్దామండి. పశు పక్షులతో అప్ని అప్ని భాష హోతీ హై. పశువులు ఉంటాయి, పక్షులు ఉంటాయి, వాటికి కూడా తమకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి భాష అనేది ఉంటుంది. అవి మనలా మాట్లాడలేకపోవచ్చు, కానీ దానికంటూ కొంచెం ప్రత్యేకమైనటువంటి శబ్దాలు, కొన్ని ప్రత్యేకమైనటువంటి అరుపులు అయ్యేటటువంటివి ఉంటాయి. కాబట్టి దాన్ని మనం భాషగా ఇక్కడ చెప్పచ్చు. వాటికి కూడా ప్రత్యేకమైన భాష ఉంటుంది. ఇస్కా మతలబ్ ఏక్ దూసరే కా ఆశయ బఖూబీ సమజ్ లేతే హై. దీని అర్థం ఏంటంటే అవి మాట్లాడుకుంటాయి, తెలుగు భాష హిందీ భాష అని కాదు. అది దీని తరగతి అర్థం. మతలబ్ మీన్స్ మతలబ్ అంటే అర్థం ఏంటంటే అర్థం, మీన్స్ అని అర్థం. మతలబ్ కా అర్థ మతలబ్ అంటేనే అర్థం. సో అయితే దీని అర్థం ఏంటంటే అవి పశువులు పక్షులు ఏక్ దూసరేసే ఒకటి మరొక దాంతో, అంటే ఒక పక్షి మరొక పక్షితో కావచ్చు, ఒక జంతువు మరో జంతువుతో కావచ్చు. ఏక్ దూసరే కా ఆశయ అంటే అది ఏం చెప్దాం అనుకుంటుంది, అది అరవడం ద్వారా లేదా చేసేటటువంటి సైకిల్ ద్వారా ఏం చెప్పబోతోంది అనేటటువంటి ఆ విషయాన్ని, ఆ ఆశయాన్ని బఖూబీ బహుత్ అచ్చి తరహ బఖూబీ కా అర్థ హై అచ్చి తరహ बहुत अच्छी तरह से చాలా బాగా చాలా చక్కగా అర్థం చేసుకోగలవు అని చెప్పి చెప్తున్నారు. సమజ్లేతే దే కెన్ అండర్స్టాండ్. ఒక జంతువు చెప్పినటువంటి సైగ ద్వారా లేదా అది ఇచ్చేటటువంటి అర్థం ద్వారా రెండో జంతువు దాని తాలూకా భావాన్ని అవి చాలా బాగా అర్థం చేసుకోగలవు. ఇందులో బఖూబీ అనేటటువంటి పదం వాడడం. ఈ బఖూబీ ఇందులో కూబీ అంటే బాగా అని అర్థం. బాగా అనేటటువంటిది ఇక్కడ మళ్ళీ ఒకసారిగా మనం తీసుకోవచ్చు. యా బాత్ తో హై కి పశు పక్షిयों की మనుష్యోं जैसी సువికసిత్ భాష నహీ హోతీ హై. అయితే ఈ విషయం కరెక్టే. పశువులకి పక్షులకి మనుషులు మాట్లాడుకునేటటువంటి భాష లాంటి సువికసిత్, ఇందులో చూసినట్లయితే వికాస్ అనే పదం ఉంది. సు అంటే బాగా అభివృద్ధి చెందిన, వికసిత్ అంటే అభివృద్ధి చెందినటువంటి. సో ఇందులో సు అనేటటువంటి దాన్ని మనం ఒకసారిగా తీసుకోవచ్చు, ఇత్ అనేటటువంటి దాన్ని ప్రత్యేక తీసుకోవచ్చు. సో సు వికసిత్ భాష నహీ హోతి. అయితే మన మనుషులకు ఉండేటటువంటి భాష ఏదైతే ఉందో అంత బాగా అభివృద్ధి చెందినటువంటి భాష పశువులకి పక్షులకి కూడా లేకపోవచ్చు. కానీ సీదీ సాది ఆవాజో, సీదీ సాది చాలా సాధారణమైనటువంటి, చాలా సులభతరమైనటువంటి, మామూలుగా ఉండేటటువంటి ఆవాజం, ఆవాజ్ కా అర్థ స్వర్, దీన్ని మనం వాయిస్ అంటాం. అలాగే ధ్వని అని కూడా అనొచ్చు. సౌండ్ అని కూడా తీసుకోవచ్చు. అంటే చేసేటటువంటి చిన్న చిన్న శబ్దాలు, సాధారణమైనటువంటి మామూలు శబ్దాలు. అవును క్రియావంశే చిన్న క్రియలు. అంటే ఇప్పుడు కుక్కలు ఉంటాయి, ఆ కుక్కలు ఏం చేస్తాయి, మనకి రకరకాలు ఉంటాయి జంతువులను అర్థం చేసుకోవడం. ఇప్పుడు కుక్క తోక ఆడిస్తుంది అని అంటే మనకి అది ఫెయిత్ఫుల్ గా ఉన్నట్టు, అది మనల్ని నమ్ముతున్నట్టు.
అదే కుక్క తోక కనుక నిలబెట్టిందంటే అది కోపంతో ఉంది, దాని జోలికి వెళ్ళకుండా ఉండడం మంచిది. అంటే ఇదేంటంటే ఈ రెండు రకాలైనటువంటి గెస్టర్స్, రకాలైనటువంటి సంజ్ఞలు. అంటే నేను నిన్ను నమ్ముతున్నాను అనేటటువంటి అర్థాన్ని ఇచ్చేటటువంటిది ఒకటైతే, నేను కోపంగా ఉన్నానని అర్థాన్ని తెలియజేసేది మరొకటిగా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ రకంగా చిన్న చిన్న క్రియల ద్వారా, చిన్న చిన్న శబ్దాల ద్వారా अपने भाव व्यक्त कर सकते हैं, అవి తమ యొక్క భావాల్ని వ్యక్తపరుస్తూ ఉంటాయి, వ్యక్తపరచగలరు. ये बड़ी आसानी से, చాలా సులభంగా, ఆసాని అంటే వెరీ ఈజీలీ, आसानी मीन्स इजीली। तो आसानी की आसान, आसान की विलोम शब्द क्या है? कठिन। आसान कठिन, आसान అంటే చాలా సులభంగా, कठिन అంటే చాలా డిఫికల్ట్ గా। आसानी से खुशी, खुशी అంటే హ్యాపీనెస్, ఆనంద్ को, भय अपने डर को, चेतावनी, चेतावनी मीन्स अलर्ट అంటే జాగ్రత్తగా ఉండడం, చేతావని అంటే జాగ్రత్తని తెలియజేస్తుంది, ఏదైనా ప్రమాదం వస్తుంది అని చెప్పి హెచ్చరికగా చెప్పచ్చు, చేతావని మీన్స్ అలర్ట్, హెచ్చరిక। ఆమంత్రణ, ఆమంత్రణ మీన్స్ వెల్కమ్, దట్ మీన్స్ ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ యూ, అంటే అది నిన్ను ఒప్పుకుంటుంది తన యొక్క స్నేహితుడిగాను అని చెప్పి, ఇలాంటి ఆమంత్రణ చేసి కై భావనాన్ని దర్శా సక్తే, పశువుల్లోని పక్షుల్లోని మనం ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి భావాల్ని దర్శా సక్తే హే, దర్శానా దేఖ్నా చూడడం, ఇవన్నీ కూడా మనం చూడగలం। किसी पक्षी द्वारा किए गए संकेत, ఏదైనా ఒక పక్షి ద్వారా చేయబడినటువంటి సంకేత్, సంకేత్ అంటే ఏంటండి? సిగ్నల్, సంజ్ఞ, దీన్ని సంజ్ఞలు అంటారు, సైగలు। ఒక పక్షి ద్వారా చేయబడినటువంటి సైగలు అన్ని పక్షి भी पहचान सकते हैं, ఇతర పక్షులు కూడా వాటిని గుర్తించగలుగుతాయి। సో ఇది ఇక్కడ మనం అంటే భాష యొక్క గొప్పదనం గురించి చెప్తున్నాం। तो हर एक प्राणी की अपनी अपनी भाषा होती है, భాష एक आवश्यक चीज, అది మనం హెడ్డింగ్ చెప్పుకోవచ్చు, దీనికి టైటిల్ పెట్టాలంటే కనుక భాష एक आवश्यक चीज అని చెప్పి పెట్టుకోవచ్చు। ఆవాజ్ का पर्याय क्या है అని క్వశ్చన్ అడిగారు। ఆవాజ్ అంటే ఇందాక చెప్పుకున్నాం కదండి, స్వర్, ధ్వని, स्वर या ध्वनि को हम आवाज कर सकते हैं। किसी प्राणी की अनोखा विशेषता बताइए, ఏదైనా ప్రాణి యొక్క ప్రత్యేకతను తెలియజేయమంటున్నాడు। మన ఇంట్లో పెరిగేటటువంటి కుక్కల గురించి మనం ఈజీగా తీసుకోవచ్చు। कुत्ता का एक अनोखी विशेषता होता है, जब हम पर विश्वास करते हैं वो अपनी पूंछ हिलाती है। ఎప్పుడైనా సరే కుక్కలు మనం కనుక విశ్వసించినట్లయితే, నమ్మినట్లయితే అవి విశ్వాసంతో తమ యొక్క తోకల్ని ఊపుతాయి। సో ఈ రకంగా ఒక్కొక్క గురించి తెలియజేసుకోవచ్చు। అలాగే ఆవులు, మన ఇంట్లో పెంపుడు జంతువులు, దేని గురించి అయినా చెప్పుకోవచ్చు। इस गद्यांश के लिए उचित शीर्षक दीजिए, ఆల్రెడీ మనం చెప్పాం భాష एक आवश्यक चीज। ఇంకా ఎవరైనా మీరు అనుకు నచ్చినవి భాషకు సంబంధించిన ఎలాంటి టైటిల్ అనేది పెట్టచ్చు, అంటే భాష యొక్క ఉపయోగం గురించి, భాష ఆవశ్యకత గురించి తెలియజేసే విధంగా ఆ టైటిల్ ఉంటుంది। సో పాఠం యొక్క ఉద్దేశంలో వెళ్దాం। ఉద్దేశం, ఉద్దేశం मतलब है లక్ష్య, అసలు ఈ పాఠం ద్వారా మనకి ఏం చెప్పాలనుకుంటున్నాం, పాఠ్యక్రమంలో భాగంగా ఈ లెటర్ ని ఇక్కడ ఇవ్వడానికి గల కారణం ఏంటి, ఏం నేర్పించాలి। छात्रों को पत्र लेखन की विविध शैलियों का ज्ञान कराना, పిల్లలైనటువంటి మీ అందరికీ కూడా పత్ర లేఖన్ కి వివిధ శైలియా, అంటే పత్ర లేఖనం రాసేటప్పుడు రకరకాలైనటువంటి పద్ధతులు ఉంటాయి। మనకి ముఖ్యంగా తెలుసు మనందరికీ కూడా పత్ర दो प्रकार के होती है, पत्र दो प्रकार के होती है। एक पत्र है औपचारिक, दूसरा है अनौपचारिक। औपचारिक, अनौपचारिक। औपचारिक मीन्स किसी कार्यालय के लिए लिखी जाने वाली, कार्यालय या अफसर, कार्यालय अफसरों को लिखने वाली जो है इसे हम औपचारिक कहते हैं। ये तो रिश्तेदारों, रिश्तेदार, मित्र आदि को लिखने वाले पत्र है अनौपचारिक। मीन्स ये तो ऑफिशियल लेटर है और ये तो पर्सनल कर सकते हैं। तो टू टाइप्स ऑफ लेटर्स आर देयर। तो ये आपको बताना है, यही शैली है, इसको कैसे लिखें और इसको कैसे लिखें। దీన్ని ఎలా రాయాలి, దీన్ని ఎలా రాయాలి, ఆ రాసేటటువంటి ఆ విధానాన్ని మనకి ఇక్కడ తెలియజేయడమే ఈ పాఠ తాలూకా ఉద్దేశం। అంతేకాదు ఉన్కే లేఖన్ సృజన్ కే వికాస్ కే సాత్ సాత్, వాళ్ళు రాసేటటువంటి విధానాన్ని వాళ్ళలో డెవలప్ చేయాలి, వాళ్ళు క్రియేటివ్ స్కిల్స్ అన్ని డెవలప్ చేయాలి। సృజన్ కర్నా కే సాత్ సాత్ उन्हें अंतरराष्ट्रीय स्तर पर हिंदी का महत्व बताना है, పిల్లలందరికీ కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో, ఇంటర్నేషనల్ లెవెల్లో హిందీ భాష యొక్క గొప్పతనం ఈ రోజు ఎలా ఉంది అనేది తెలియజేయడం పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం। సో పాఠం తాలూకు ఉద్దేశం లెటర్ రైటింగ్ స్కిల్స్ డెవలప్ చేయడం,
మీతో ఓన్ ద లెటర్ రాయించే విధానాన్ని నేర్పించడం, అలాగే హిందీ భాష యొక్క ప్రాముఖ్యత ప్రపంచ స్థాయిలో ఎలా ఉంది మీకు తెలియజేయడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే విधा विशेष ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. పత్ర గద్య की एक प्रमुख विधा है. పత్ర లెటర్ రైటింగ్ అనేటటువంటిది రోజుకు సంబంధించినటువంటి ఒక విధానము. పత్ర విधा पाठ में प्रेषक अपने विषय से जुड़ा पत्र पावक के नाम लिखता है. ఇక్కడ రెండు రకాలైనటువంటి వాళ్ళు ఉంటారు. ఒకరు ప్రేషక్, ఒకరు పావక్. పావక్ पाना, పొందడం, టు గెట్, టు రిసీవ్. సో प्रेषक जो पत्र लिखता है उसे हम प्रेषक कहते हैं. पावक जो पत्र पाता है उसे हम पावक कहते हैं. సో లెటర్ రాసేటటువంటి వాడిలో రాసేవాడు ఒకడు, పొందేటటువంటి వాడు ఒకడు. కాబట్టి పత్ర విधा पाठ में ఈ లెటర్ రైటింగ్ అనేటటువంటి విధానం సంబంధించిన పాఠంలో ప్రేషక్ అంటే లెటర్ రాసేటటువంటి వ్యక్తి అపనే విషయ సే జుడా పత్ర తన సంబంధించినటువంటి విషయాలకు సంబంధించినటువంటి ఉత్తరాన్ని పావక్ కే నామ్ లిఖతా హై. లెటర్ ఎవరైతే పొందాలో వాడి పేరున, వాడి అడ్రస్ కి లెటర్ అనేటటువంటిది రాస్తాడు. इसमें एक मित्र अपने दूसरे मित्र को हिंदी सीखने तथा उससे होने वाले लाभों के बारे में बता रहा है. ఇక్కడ ఒక స్నేహితుడు తన యొక్క మరొక స్నేహితుడికి హిందీ భాష నేర్చుకోవడం వల్ల కలిగేటటువంటి లాభాల గురించి వర్ణిస్తూ ఇక్కడ ఉత్తరం రాయడం జరిగింది. అంటే ఇక్కడ ఈ లెటర్ ఎవరికి రాస్తున్నారండి? ఒక స్నేహితుడు మరొక స్నేహితుడికి రాస్తున్నాం. ఇక్కడ మనం రెండు రకాల్లో చెప్పుకున్నాం. रिश्तेदार और मित्रों को लिखने वाले जो पत्र होते हैं उसे हम अनौपचारिक पत्र कहते हैं. మన రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, మదర్ కానీ, ఫాదర్ కానీ, లేదా బ్రదర్స్ కానీ, ఇలాంటి మన వాళ్ళకి రాసేటటువంటి లెటర్స్ అన్ని అనౌపచారిక పత్ర అంటాం. అలాగే ఔపచారిక పత్ర అంటాం. ఔపచారిక పత్ర రాసేటప్పుడు మనం కొన్ని ప్రత్యేకమైనటువంటి నియమాలను పాటించవలసి ఉంటుంది. అలాగే అనౌపచారిక పత్ర రాసేటప్పుడు కూడా కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటించవలసి ఉంటుంది. దీనికి వేరేగా ఉంటాయి. సో అది తెలుసుకోవడం ఈ పాఠం ముఖ్య ఉద్దేశం. అయితే ఈ పాఠంలో ప్రత్యేకంగా మనకి అనౌపచారిక పత్ర దాన్ని రాసేటటువంటి విధానం గురించి తెలుసుకోవాలి. కాబట్టి ఒక్కసారిగా దాంట్లో ఏముంటాయి పార్ట్స్ అనేవి చెప్పుకుందాం. సో లెటర్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా మనందరికీ ఇక్కడ ముందుగా రాసుకోవాల్సింది ఏంటండి? స్థాన్. స్థాన్ రాసిన తర్వాత కామా, అంటే అక్కడ ఏ ఊరు నుండి లెటర్ రాస్తున్నాం అనేటటువంటిది ఖచ్చితంగా స్థానం మనం మెన్షన్ చేయాలి. తర్వాత కామా పెట్టి మనం ఏ డేట్ నుంచి రాస్తున్నాం, డేట్, మంత్, ఇయర్. ఇది నెంబర్ కాబట్టి నెంబర్ తర్వాత ఎప్పుడు కూడా చుక్కే పెట్టాలి. మనం ఫుల్ స్టాప్ అంటే హిందీలో గీత పెడతాం, కానీ నెంబర్స్ అనేటటువంటిది ప్రత్యేకమైన విధానం కాబట్టి దానికి చుక్క పెడతాం. అలాగే నెక్స్ట్ వన్ డైరెక్ట్ గా ఇందులోకి వచ్చేసి మనం ఎవరో ఒకరిని ఉద్దేశించి రాస్తాం కాబట్టి ప్రత్యేకంగా డైరెక్ట్ గా సంబోధన, దాన్ని ఏమంటామండి? సంబోధన. సంబోధన అంటే పలకరించడం. లెటర్ రాసేటప్పుడు మనం వాళ్ళ ప్రత్యేకమైనటువంటి పదాలతో గౌరవనీయులైన, పూజనీయులైన, ప్రియమైన, దీన్ని సంబోధన అంటాం. ఎలా పిలుస్తాం అవతల వాళ్ళని? గౌరవంగా, మర్యాదగా. సంబోధన తర్వాత అభివాదన. అభివాదన అంటే వాళ్ళకి నమస్కారం అని చెప్తాము. నమస్కారం అనేటటువంటిది లేదా విషెస్ తెలియజేస్తాం. సో అది ఇక్కడ ఉండాలి. సో ఇది ఒక పార్ట్ లెటర్ లో, ఇది ఒక పార్ట్ లెటర్ లో, ఇది ఒక పార్ట్, ఇలా పార్ట్స్. దీని తర్వాత మనం రాయబోతున్నటువంటి ఈ విషయ మొత్తం అంతా కూడా ఇక్కడ రాయవలసి ఉంటుంది. అనౌపచారిక పత్రలో విషయ రాస్తాం. దీన్ని 2 పారాగ్రాఫ్స్ గా మనం డివైడ్ చేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి 3వ పారాగ్రాఫ్. మొదటి పారాగ్రాఫ్ లో ఏదైతే రాస్తామో మన యొక్క కుశల సమాచారాలు, వారి యొక్క కుశల సమాచారాలను తీసుకుంటాం. मैं कुशल हूँ, आशा है कि आप सभी वहाँ सकुशल है. तुम्हारा पत्र पाकर मैं बहुत खुश हुआ और पत्र में तुम ये बात जानना चाहा, इसके बारे में मैं पत्र लिख रहा हूँ. ఇది మొదటి పారాగ్రాఫ్ లో జనరల్ గా అంటే ఏ లెటర్ రాసినా కూడా నేను బాగానే ఉన్నాను, మీ అందరూ కూడా బాగున్నారని చెప్పి అనుకుంటున్నాను, నీ ఉత్తరం నాకు వచ్చింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, నువ్వు ఈ విషయం తెలుసుకోవాలనుకుంటున్నావు కదా, దాన్ని వర్ణించడానికి ఉత్తరం రాస్తున్నాను. సో ఇప్పుడు అది 2వ పారాగ్రాఫ్ లోకి వచ్చేసి వారు ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నాడో దానికి సంబంధించిన వివరణ ఇస్తాం. తర్వాత పత్రకి సమాప్తి. సో పత్రకి సమాప్తి రాసేటప్పుడు ఏం రాస్తామండి? ఇక్కడ మనకి ఎవరికి ఉత్తరం ఎవరు రాస్తున్నాం? మనం రాస్తున్నాం. మనము ఇక్కడ ఉండేటటువంటి వ్యక్తికి ఉండేటటువంటి రిలేషన్షిప్, మిత్రుడా, భార్య, లేకపోతే పితావా, మాతావా, ఎవరికి రాస్తున్నాం వాళ్ళంతా కూడా రాయాలి. సో తుమ్హారా ప్రియ మిత్ర లేదా తుమ్హారా ప్రియ భాయి అని రాయాలి మనం. तो पत्र की समाप्ति, जो पत्र लिख रहा है तो लिखने वाले उनसे क्या संबंध है, उसके आधारित पर यहाँ पत्र की समाप्ति हम करते हैं. फॉर एग्जाम्पल हियर वी आर राइटिंग फॉर फ्रेंड, तो मित्र को पत्र लिख रहा है, इसलिए
ఆప్కా ప్రియమిత్ర లేదా తుమ్హారా ప్రియమిత్ర అని రాస్తాం. తర్వాత ఖచ్చితంగా కామా పెట్టాలి. పెట్టిన తర్వాత ఇక్కడ నేమ్ రాయవలసిన అవసరం లేదు. 3 ఇంటూలు పెట్టి ఫుల్ స్టాప్ కింద చుక్క పెడతాం. సో ఇక్కడతో మనం ఎవరైతే ఉత్తరం రాస్తున్నామో వాళ్ళకి సంబంధించినటువంటి విషయం అయిపోయింది. సో ఇంక ఎవరికి ఉత్తరం రాస్తున్నాము వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళకి సంబంధించినటువంటి అడ్రస్, దీన్ని మనం పతా అని పెట్టి అడ్రస్ అనేటటువంటిది రాస్తాం. ఈ అడ్రస్ రాసేటప్పుడు ఎవరో ఒకరి పేరు అలాగే ఏదో ఒక నెంబర్, డోర్ నెంబర్, మకాన్ నెంబర్ కానీ డోర్ నెంబర్ కానీ మెన్షన్ చేయాలి. ఏదైనా ఒక ఊరు పేరు రాయాలి. అన్నిటికీ కూడా నేమ్ రాసి కామా మకాన్ నెంబర్ కామా ఊరు పేరు రాసిన తర్వాత ఫుల్ స్టాప్ పెడితే లెటర్ కంప్లీట్ అయిపోయినట్టే. సో ఈ రకంగా ఈ పంక్చువేషన్స్ ఏవైతే మనం సైడ్ హెడింగ్స్ ఏవైతే ఉన్నాయో, వీటికి ఏవైతే అవుట్లైన్స్ ఉన్నాయో వీటిని మినిమం ఫాలో అయినా సరే మనకి లెటర్ రైటింగ్ ఎగ్జామ్ లో ఇచ్చేటప్పుడు మాక్సిమం మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు. మనకి లెటర్ రైటింగ్ అనేది ప్రెసెంట్ 8 మార్క్స్ ఇస్తున్నారు కాబట్టి మాక్సిమం 5 మార్క్స్ అనేది కేవలం ఈ సాల్యుటేషన్, కన్క్లూజన్ అలాగే దీన్ని సబ్స్క్రిప్షన్, సూపర్స్క్రిప్షన్ అంటాం. వాటిని బట్టి మనం ఎక్కువ మార్క్స్ అనేది తెచ్చుకోవడానికి చాలా ఈజీగా అవకాశం ఉంటుంది. 5 మార్క్స్ వీటిని ఆధారంగా చేసుకుని ఉంటాయి. దీనికి దగ్గర 3 to 4 మార్క్స్ మాత్రమే బాడీ ఆఫ్ ద లెటర్ ఉంటుంది. కాబట్టి ఇది పత్రలేఖనం రాసేటువంటి విధానం. పాఠంలోకి వెళ్ళినట్లయితే విషయ ప్రవేశ్. హిందీ एक ऐसी भाषा है जो भारतीयों की सांसों में बसी है. बसना to stay, నిలవడం. సో హిందీ అనేటటువంటిది ఏసీ భాష है. ఎలాంటి భాష అంట? భారతీయోं के सांसों में बसी भाषा है. ప్రతి భారతీయుడి యొక్క ఊపిరిలో కలిసిపోయింది. అంటే ప్రతి ఒక్కళ్ళు అణువున కూడా నిండి ఉన్నటువంటి భాష అని మనం హిందీ భాషని చెప్పచ్చు. యా సబ్కి సంస్కృతి, సభ్యత వ గరిమా కా ప్రతీక్ है. ఇది భారతీయుల యొక్క సభ్యతకి, సంస్కారానికి, వాళ్ళు నడుచుకునేటటువంటి విధి విధానాలకన్నిటికీ కూడా చిహ్నంగా మనం చెప్పచ్చు. गांधी जी ने अपना जीवन देश की स्वतंत्रता के साथ साथ हिंदी की सेवा में समर्पित कर दिया था. సో మహాత్మా గాంధీ జీ గారు తన యొక్క జీవితాన్ని స్వతంత్రతా సంగ్రామం కోసం అంతా కూడా దారిపోసారని మనకు తెలుసు. అయితే దీంట్లోనే హిందీ భాష యొక్క అభివృద్ధి కూడా ఆయన ఎక్కువగా కృషి చేశారని చెప్పచ్చు. अब हिंदी ना केवल भारत की बल्कि विश्व की भाषा बन चुकी है. ఆ రకంగా గాంధీ గారు చేసినట్టు హిందీ భాషకు చేసినటువంటి సేవ వల్లే కావచ్చు ఈ రోజు హిందీ అనేటటువంటి కేవలం భారతదేశ భాష మాత్రమే కాదు, యావత్ ప్రపంచానికి అందుబాటులో ఉండేటటువంటి భాషగా, యావత్ ప్రపంచ భాషగా కూడా ఈ రోజు ఆ స్థాయికి చేరుకుందని చెప్పచ్చు. संसार के विविध क्षेत्रों में हिंदी करोड़ों लोगों की जीविका बन चुकी है. जीविका का मतलब है आमदनी, मीन्स earning, సంపాదన. సో జీవిక అనే లైవ్లీహుడ్. సో వారి యొక్క జీవితానికి అదొక ఆధారంగా ఈ రోజు హిందీ భాష అనేది మారింది. ఎన్నో కోట్ల మందికి హిందీ భాష అనేది వారి యొక్క జీవితాన్ని నిలబెట్టుకోవడానికి అవసరమైన ఉద్యోగం అనేటటువంటిది అందిస్తూ వారికి తోడ్పడుతుందని చెప్పచ్చు. ఇంకా పత్ర హైదరాబాద్. ఈ లెటర్ అనేటటువంటిది స్థాన్ హైదరాబాద్ నుంచి రాయబడింది. 8/9/2014. సో 8 సెప్టెంబర్ 2014 ఉత్తరం రాయబడింది. సో ప్రియమిత్ర. సో సంబోధన ద్వారానే ఉత్తరం ఎవరు రాశారనేది మనకు తెలుస్తుంది. ప్రియమిత్ర ఎవరైనా ఎలా సంబోధిస్తారు? మన స్నేహితుడు సంబోధిస్తాడు. కాబట్టి ప్రియమిత్ర మన స్నేహితుడు రాస్తున్నాడు. తుమ్ కైసే హో, హౌ ఆర్ యూ, నువ్వు ఎలా ఉన్నావు? आशा करता हूं, आई होप यू, कि तुम अपने परिवार के साथ सकुशल हो. सकुशल, इसमें उपसर्ग क्या है? सा. तो तुम अपने परिवार के साथ నువ్వు నీ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి సకుశల్ హో, హ్యాపీగా, కంప్లీట్లీ సేఫ్ గా ఉన్నావని ఐ హోప్, నేను ఆశిస్తున్నాను. యా జాన్కర్ ఈ విషయం తెలిసి బడి ప్రసన్నత హుయి. ప్రసన్నత ప్రసన్న దీన్ని ఆల్రెడీ చెప్పుకున్నాం. అప్రసన్న యా దుఃఖి అనేటటువంటి చెప్పుకున్నాం. అలాగే దీనికి తా అనేటటువంటిది ప్రత్యయ. ప్రసన్నతలో ప్రత్యయ క్యా హై? ప్రసన్నత అనే పదం తీసుకున్నట్లయితే ఇందులో తా అనేటటువంటిది ప్రత్యయ. అప్రసన్నత యా దుఃఖి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. దుఃఖ్ అని చెప్పుకోవాలి, దుఃఖి అనకూడదు. సో బడి ప్రసన్నత హుయి, ఈ విషయం తెలుసుకొని నాకు చాలా ఆనందంగా అనిపించింది. तुम हिंदी से जुड़े विविध कार्यक्रमों में भाग ले रहे हो. నువ్వు హిందీకి సంబంధించినటువంటి రకరకాల ప్రోగ్రామ్స్ లో, రకరకాల ఈవెంట్స్ లో నువ్వు పార్టిసిపేట్ చేస్తున్నావు అని తెలిసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ దట్ యు ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ వేరియస్ హిందీ ప్రోగ్రామ్స్ అండ్ కాంపిటీషన్స్.
నువ్వు వేరియస్ హిందీ ప్రోగ్రామ్స్ కార్యక్రమాల్లోని నువ్వు పోటీలో పాల్గొంటున్నావు అని తెలిసి నాకు చాలా ఆనందంగా అనిపించింది. భాగ్ లేనా మీన్స్ టు పార్టిసిపేట్, పాలు పంచుకోవడం, అందులో జాయిన్ అవ్వడం అని. तुमने अपने पत्र में जानना चाहा, నువ్వు నీ యొక్క ఉత్తరంలో ఈ విషయం జాన్నా మీన్స్ టు నో, టు ఈగర్ టు నో, జాన్నా చాహనా, టు ఈగర్ టు నో, తెలుసుకోవాలనేటటువంటి కోరికను కలిగి ఉండడం. హిందీ భాష కా అప్నే జీవన్ మే క్యా మహత్వ హై, మన జీవితంలో హిందీ భాష యొక్క గొప్పదనం ఏంటి అనే విషయాన్ని నువ్వు తెలుసుకోవాలని అనుకున్నావు. మై తుమ్హారీ జిజ్ఞాసా కా నీచే సమాధానం దే రహా హూं. జిజ్ఞాసా కా అర్థ హై जानने की इच्छा, जिज्ञासा का अर्थ जानने की इच्छा. ఇంగ్లీష్ యూ కెన్ సే ఎంథూజియాజం ఆర్ ఈగర్ టు నో, తెలుసుకోవాలనే కోరిక కలిగి ఉండడం. దానికి సంబంధించినటువంటి సమాధానాన్ని నేను కింద నా ఉత్తరంలో ఇస్తున్నాను అని చెప్తాను. भारतीय स्वतंत्रता संग्राम में देश को एकता के सूत्र में बांधने के लिए भाषा की आवश्यकता हुई. आवश्यकता, प्रसन्न, प्रसन्नता, इन सब में प्रत्यय ता ही है. అన్నిట్లో కూడా తా అనేటటువంటిది ప్రత్యయ అని మనం చెప్పచ్చు. సరే, భారతీయ స్వతంత్రతా సంగ్రామం, ఇందులో కూడా స్వతంత్రత, स्वतंत्रता, तो स्वतंत्रता का विलोम शब्द है पारतंत्रता. स्वतंत्रता, पारतंत्रता. सो इसमें भी ता है, ता प्रत्यय है. तो विलोम शब्द स्वतंत्रता का अर्थ है आजादी, आजाद, आजाद का अर्थ है आजाद मीन्स ए पर्सन who have freedom. Azadi means freedom. These two are different. Azad means a noun, आजादी भाववाचक संज्ञा. We cannot express this. So आजादी में प्रत्यय क्या है? ई. तो आजादी का विलोम शब्द है गुलामी. गुलामी मीन्स स्लेवरी, गुलाम मीन्स स्लेव. सो आजाद का विलोम शब्द गुलाम, आजादी का विलोम शब्द गुलामी. भारतीय, इसमें भी प्रत्यय क्या है? भारतीय में ईय, ईय प्रत्यय. భారతీయ స్వతంత్రతా సంగ్రామం మే, భారతదేశానికి సంబంధించినటువంటి స్వాతంత్ర పోరాటంలో, దేశ్ కో భారతదేశాన్ని, ఏకతా ఇందులో కూడా తా ఉందండి. సో ఈ పాఠంలో ఎక్కువ శాతం మనకు వచ్చినటువంటి ప్రత్యయాలన్నీ కూడా తాతో ముడిపడి ఉన్నాయి. ఈ ఏకతాకి విలోమ శబ్ద క్యా హై? అనేకతా యా భిన్నత, సెపరేషన్. అంటే ఏకతా అంటే ఐకమత్యం, అనేకతా మీన్స్ డైవర్సిటీ అంటే భిన్నత్వం. సో भारतीय स्वतंत्रता संग्राम में, భారతదేశ స్వాతంత్ర పోరాటంలో देश को एकता के सूत्र में बांधने के लिए, बांधना मीन्स टू टाई, కట్టుకోవడం. ఏకతా కే సూత్ర మే బాంధనే కే లియే, భారతదేశంలో ఉండేటటువంటి వ్యక్తులందరినీ కూడా ఐకమత్యం అనేటటువంటి ఒక త్రాటిలోకి తీసుకొని రావడానికి, కట్టి ఉంచడానికి ఏక్ భాషాకి ఆవశ్యకత హుయి, ఒక అందరికీ కూడా అర్థమయ్యేటటువంటి, అందరికీ కూడా కామన్ గా ఉండేటటువంటి ఒక భాష అనేది అవసరం ఏర్పడింది. క్యా కామ్ హిందీ సే హీ సాధ్య హో సకా, సో ఈ పని కేవలం హిందీ వల్ల మాత్రమే సాధ్యమైంది. సాధ్య హో సకా, సాధ్యం వీలు పడింది. आज हमें एक से अधिक भाषाएं सीखना जरूरी है. ఇప్పుడు భారతదేశంలో నివసిస్తున్నటువంటి మనందరం కూడా ఒకటి కన్నా ఎక్కువ భాషలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. जिनमें हिंदी और अंग्रेजी का स्थान महत्वपूर्ण है. దాంట్లో ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సినటువంటి భాషలు హిందీ और अंग्रेजी. अंग्रेजी का मतलब है इंग्लिश. సో ఇంగ్లీషు, హిందీ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. అందుకే మన భారతదేశ త్రిభాషా సూత్రం ప్రకారం భారతదేశంలో చదువుకునేటటువంటి వాళ్ళందరూ ఖచ్చితంగా ఉన్నత విద్యను అభ్యసించే వాళ్ళు ఇంగ్లీష్ ని, హిందీని ఖచ్చితంగా చదవాలి. మూడో భాష అనేటటువంటిది వాళ్ళ యొక్క ప్రాంతీయ లేదా మాతృభాష అనేటటువంటి అవే అవకాశం ఉంటుంది. కాబట్టి మూడు భాషలు, త్రిభాష సూత్రం అనేది మన భారతదేశంలో నేర్చుకుంటున్నాం. हिंदी से हम सारे भारत की पहचान अच्छी तरह से कर सकते हैं. సో హిందీ భాష నేర్చుకోవడం వల్ల మనం యావత్ భారతదేశం మొత్తాన్ని, అంటే భారతదేశంలో నివసించే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క భావాల్ని మొత్తం అంటే అర్థం చేసుకోవడానికి వీలు పడుతుంది. ఎందుకంటే భారతదేశంలో ఎక్కువ శాతం ప్రజలు హిందీ భాషను మాట్లాడడం వల్ల మనం హిందీ భాష నేర్చుకుంటే
ఎక్కువ మందిని అర్థం చేసుకోవచ్చు. దాన్ని బట్టి ఎక్కువ శాతం భారతదేశాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మనందరికీ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన భాష హిందీ. तो भारत के अलग-अलग प्रांतों में अलग-अलग भाषाएं बोली जाती है. మన భారతదేశంలో 29 రాష్ట్రాల వరకు ఉన్నాయి కాబట్టి ప్రత్యేకమైన రాష్ట్రంలో ప్రత్యేకమైనటువంటి భాషలు అనేటువంటి ఉంటాయి. अलग-अलग प्रांतों में अलग-अलग भाषाएं बोली जाती है. వేరు-వేరు ప్రాంతాల్లో వేరు-వేరు భాషలు అనేవి మాట్లాడబడుతూ ఉంటాయి. हमें भारत के सभी प्रांतों से जुड़ने के लिए एक भाषा की आवश्यकता होती है. కాబట్టి మనం ఎంటైర్ భారతదేశంలో ఎక్కడికైనా వెళ్ళాలి, అందరినీ కలుపుకొని వెళ్ళాలి అంటే గనుక మనం తక్కువ భాషలతో ఎక్కువ మందిని కలుపుకోవాలంటే ఒక భాష అందరికీ కూడా తెలిసినటువంటి ఒక భాష అవసరం అనేటటువంటిది ఉంటుంది. జిసే సారే భారత్ కే వాసి జాన్తే హై. అది ఎలాంటి భాష అయి ఉండాలి? సారే భారత్ కే వాసి జాన్తే హై. జో భాష సభీ భారతీయ జాన్తే హై. ఏ భాష అయితే